హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు పసిఫిక్ ఓషన్ మీద ప్లేన్స్ అనేవి ఎందుకు పంపించారు అండ్ రీసెంట్గా జరిగిన ఒక ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ వెల్కమ్ టు ధనుష్ తేజ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్, యాక్టివేట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక ఫ్యాక్ట్. ఇది June 2, 2021లో జరిగింది. అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఒక ఊరిలో గిరిజమ్మ అనే ఒక ఆవిడికి కరోనా పాజిటివ్ అయింది. ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి హాస్పిటల్లో ఆవిడ కోసం వెతుకుతుండగా ఆవిడ కనిపించకపోతే అక్కడున్న స్టాఫ్ని అడిగితే వార్డ్స్లో వెతకండి అని చెబుతారు. ఆయన వార్డ్స్లో వెతికి ఇంకా కనిపించకపోతే మార్చరీలో వెతుకుతారు. అక్కడ ఒక మృతదేహం కనిపిస్తుంది. ఆయన ఆ మృతదేహం వాళ్ళ వైఫ్దే అని స్టాఫ్కి చెప్తే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆయన్ని పంపిస్తారు. ఆయన అంత్యక్రియలు కంప్లీట్ చేసిన తర్వాత హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న ఆవిడ నిన్న కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇలా జరిగే వాటిని సిమ్యులెన్స్ అంటారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా నెక్స్ట్ మన ఛానల్లో రాకపోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. సో లెట్ us start our వీడియో. చాలామంది వెకేషన్స్ కోసం థాయిలాండ్, మాల్దీవ్స్ అండ్ కొంతమంది చాలా దేశాలను దాటి అమెరికా, జపాన్ ప్రయాణిస్తూ ఉంటారు. అయితే అమెరికాలో ఉన్న ప్రజలు వెకేషన్ కోసం జపాన్ వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళు మొదటిగా టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిన తరువాత ఫ్లైట్ అనేది అమెరికా నుంచి జపాన్కు డైరెక్ట్గా పసిఫిక్ ఓషన్ మీద నుంచి వెళ్లకుండా షీ షేప్లో అలాస్కా మీదుగా వెళ్ళినట్లయితే దీనికి కారణం ఏంటంటే మామూలుగా జపాన్కి వెకేషన్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే జపాన్లో ఫుడ్ బాగుంటుంది అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ లొకేషన్స్ అక్కడ ఉన్నాయి. ఈ పసిఫిక్ ఓషన్ మీద వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ టైంలో మన అందరికీ అనిపించేది పసిఫిక్ ఓషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఓషన్ అండ్ అది చాలా లోతైనది. సో అందుకనే అలా వెళ్ళి ఉండొచ్చు అని చాలామంది చెప్పే రీజన్. ఇది కూడా ఒక రీజన్, బట్ దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే బిజినెస్. ఒకవేళ ప్లేన్ కంపెనీస్ అమెరికా నుంచి జపాన్కు పసిఫిక్ ఓషన్ మీద తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి ఓన్లీ జపాన్ వెళ్ళే ప్యాసింజర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటారు. ఒకవేళ వాళ్ళు అమెరికాలోని శాండియాగో నుంచి జపాన్ వెళ్ళాలనుకున్నట్లయితే శాండియాగో, లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, పోర్ట్లాండ్, సీటిల్, బ్యాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, అలాస్కా మీదుగా జపాన్ తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళకి ఎంతమంది ప్యాసింజర్స్ కవర్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమెరికాలో ఉన్న అన్ని స్టేట్స్లో ప్యాసింజర్స్ జపాన్ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు ఒకే స్టేట్లో ఫిల్ అవ్వరు కాబట్టి ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళే ట్రావెలర్స్ కూడా ఈ ప్లేన్ని ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ప్లేన్ కంపెనీస్కి ఫుల్ రెవెన్యూ ఉంటుంది. ఇది కూడా ఒక రీజన్. అండ్ అయినప్పటికీ కొన్ని కంపెనీస్ వాళ్ళు పసిఫిక్ ఓషన్ మీద జపాన్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఫ్యూయల్ అండ్ మనీ సేవ్ అవుతుంది. కానీ అప్పటికి రియలైజ్ అయ్యి మళ్ళీ ఇందాకలా చెప్పిన రూట్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి సాధారణంగా సముద్రం మీద ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ముందుగా బాగా లెంత్గా ఉండి అండ్ కొంత మొత్తంలో బ్రిత్ని కూడా కలిగి ఉంటాయి. సో ఆ జెట్ స్ట్రీమ్స్ అనేవి ప్లేన్స్ని స్ట్రైట్గా వెళ్లకుండా చేస్తుంది. అండ్ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం స్ట్రైట్గా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే మన ప్లానెట్ అనేది ఫ్లాట్గా లేదు, మన ప్లానెట్ అనేది రౌండ్గా ఉంది. మనకి ఈ రూట్స్
మనం 2D మ్యాప్లో చూస్తాం కాబట్టి ఈ రూట్స్ అనేవి మనకి స్ట్రైట్గా ఉన్నట్టు కనిపించినప్పటికీ ఇవి స్ట్రైట్గా ఉండవు. ఒకవేళ మనం స్ట్రైట్గా వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ అది 3 డైమెన్షనల్ ఎర్త్లో చూసినట్లయితే కొంచెం కర్వేచర్ అనేది వచ్చి ఇంకా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఆ టైంలో ఆ ప్లేన్ అనేది ఎక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. సో అందుకనే మనం స్ట్రైట్గా వెళ్ళడం కుదరదు. అండ్ మన ఎర్త్ కూడా పూర్తిగా స్పేర్ షేప్లో లేదు. ఇది ఎర్త్ అనేది మిడిల్లో పెద్దగా ఉంటుంది అండ్ ఎడ్జెస్లో తక్కువ సర్కంఫరెన్స్ ఉంటుంది. కావాలంటే మనం స్పేస్ నుంచి ఎర్త్ను ఫోటో తీసిన ఫోటోలో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఒకవేళ మనం ఎర్త్ అవుటర్ స్పేస్ నుంచి మొత్తం చుట్టుకొలత చూసినట్లయితే అది 24,860 మైళ్ళు ఉంటుంది. కిలోమీటర్స్లో అయితే 40,008 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ మనం ఈక్వేటర్ ద్వారా దాన్ని కొలిచినట్లయితే 24,900 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్లో అయితే 40,072 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 64 కిలోమీటర్లు అనేది ఎక్కువ అవుతుంది. దీనికి కారణం ఏంటనేది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ లేదా ఒక పర్సన్ కానీ కంటిన్యూస్గా రౌండ్ షేప్లో తిరిగినట్లయితే వాళ్ళ యొక్క సైడ్స్ అనేవి విసిరేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళ యొక్క అవుటర్ స్పేస్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. సో అందువల్లే ఇది ఎక్స్పెండ్ అయ్యి ఉండొచ్చని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎర్త్ అనేది ఓన్ యాక్సెస్లో తిరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1000 మైళ్ళ వేగాన్ని లేదా 1600 కిలోమీటర్ల వేగంతో ఎర్త్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, అలా అయితే మనం ఎర్త్లో ఉన్నప్పుడు మనల్ని ఎటు కావాలంటే అటు విసిరేయచ్చు కదా, మనం ఎలా అయితే స్టేబుల్గా ఉండగలుగుతున్నామని. దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనల్ని స్టేబుల్గా ఉండేలా చేస్తుంది. ఇదే దానికి రీజన్. సో ఇప్పుడు అమెరికా నుంచి జపాన్కి పసిఫిక్ ఓషన్ మీద వెళ్ళడానికి మనకి 3 రీజన్స్ దొరికాయి. ఫస్ట్ ది సేఫ్టీ, అండ్ సెకండ్ బిజినెస్, అండ్ థర్డ్ది ఎర్త్ అనేది ఫ్లాట్గా ఉండకపోవడం. ఒకవేళ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలంటే అది డయాగ్నల్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఖచ్చితంగా స్ట్రైట్ షేప్ అయితే వెళ్ళలేం. దీనికి కారణం ఏంటంటే సముద్రం మీద ఎక్కువగా ప్రయాణించే ప్రాంతం అనేది ఎక్కువైపోతుంది. దాని కారణంగా మనకి ఫ్లైట్స్కి రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ సముద్రంలో వీచే విండ్స్ అండ్ మెరువులు, ఉరుపులు ఇలాంటి వాటి ప్రభావం అనేది ఫ్లైట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విపత్కర వాతావరణంలోనే ఇప్పటి వరకు కూలిపోయిన చాలా ప్లేన్స్ అనేవి కూలిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే టర్బులెన్స్ అనేది విండ్స్తో ఏర్పడుతుంది. అండ్ ఈ టర్బులెన్స్ అనేది సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ టర్బులెన్స్ కారణంగా ఒక్కొక్కసారి ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అనేవాళ్ళు వాళ్ళ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా స్టేబుల్గా కూర్చోలేని దారుణమైన పరిస్థితి కూడా కొన్ని ఫ్లైట్స్కి ఎదురవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టర్బులెన్స్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఆ సమయంలో సముద్రం మీద ప్రయాణించడం అనేది ప్రాణాలతో చెలగాటం అనే చెప్పాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి 4 ఉంటాయి. 2 హెమిస్పియర్లో ఉంటాయి అండ్ 2 భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ మన భూమి మీద 5 లేయర్లు ఉంటాయి. అవి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, యాక్సోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ అనేది భూమికి చాలా చేరువుగా ఉన్న లేయర్. ఈ ట్రోపోస్పియర్కి స్ట్రాటోస్పియర్కి బార్డర్గా ఒక లైన్ ఉంటుంది. దాన్ని ట్రోపోపాజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ట్రోపోపాజ్ అనేది
ఒక్కొక్కసారి 6 నుంచి 19 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది వాతావరణ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అలా మారుతున్న సమయంలో విండ్ టనల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విండ్ టనల్స్లో ఉండే గాలి అనేది 320 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. అండ్ స్పెషల్గా వింటర్ సీజన్లో అయితే భూమి మీద వీచే గాలి 130 నుంచి 225 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. అలాంటి సమయంలో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా మన భూమికి దగ్గరగా ఉన్న 2 జెట్ స్ట్రీమ్స్లో పాపులర్ జెట్ స్ట్రీమ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫ్లైట్స్ అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అని ఇంకొకటి ఉంటుంది. అక్కడ చాలా తక్కువ మొత్తంలో ఫ్లైట్స్ అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ జెట్ స్ట్రీమ్లో ప్రయాణించడం అనేది చాలా భయంకరమైన విషయం. ఒక సంఘటన గురించి చెప్పుకోవాలంటే 1997లో టోక్యోలో నుంచి ఒక ఫ్లైట్ మనులులు అనే ప్రాంతానికి బయలుదేరిన తర్వాత మార్గం మధ్యలో ఈ జెట్ స్ట్రీమ్ అండ్ టర్బులెన్స్ కారణంగా సముద్రంలో మునిగిపోయి ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. పైలట్స్ ఎంతో ట్రై చేసినప్పటికీ ఆ ఫ్లైట్ని ఇంకా కాపాడలేకపోయారు. సముద్రాల మీద ఫ్లైట్స్ని పంపించకపోవడానికి ఇది కూడా ఒక కారణం. అండ్ మనకి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి సముద్ర ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బలపడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సముద్రంలో రిలీజ్ అయ్యే హాట్ వాటర్ వేపర్ అండ్ సముద్రంలో ఉండే గాలి, వీటి ద్వారా ఇది చాలా బలపడుతుంది. నేల మీద కూడా టర్బులెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే నేల మీద రిలీజ్ అయ్యే వాటర్ వేపర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకంత రిస్క్ ఉండదు. సో అందుకనే ఎక్కువగా నేల మీద విమానాలను పంపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీని కారణంగా వాళ్ళకి బిజినెస్ అనేది ఉంటుంది అండ్ రిస్క్ కూడా ఉండదు. కానీ మనం టర్బులెన్స్లో ఇరుక్కున్నట్లయితే మనల్ని కాపాడడం చాలా కష్టం అనేది సైంటిఫికల్ని ప్రూవ్ అయింది. ఏదైనప్పటికీ విమానం ఎక్కిన తర్వాత మనం చాలా సేఫ్టీగా ఉండడం అనేది కష్టం, ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి. అండ్ సముద్రాల మీద ప్రయాణించే విమానాలకు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ టెక్నాలజీ, ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషన్, సైకాలజీ అండ్ మైథాలజీ వీడియోస్ కోసం ధనుష్ తేజ్ నాలెడ్జ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో బ్రెయిలీకి సంబంధించిన కాంట్రాక్షన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా వీడియోస్ని అప్లోడ్ చేసాం. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ ధనుష్ తేజ సైనింగ్ ఆఫ్. బాయ్.